కీర్తన గ్రంథములో నుండి 29వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. తర్వాత 27వ కీర్తనలో 4వ వచనాన్ని చదువుకుందాం. Psalm 29 verses 1 and 2. దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అలాగే 27వ అధ్యాయం 4 అంటే అధ్యాయం అనక్కర్లేదు, కీర్తనలు గనుక 27వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ కొద్ది వచనాలు ఈ సాయంకాలం ప్రభు సన్నిధిలో ఉండగా మనం చేయబోయే ధ్యానానికి సహాయకరంగా ప్రభువే వాటిని మనకు దీవించి మనతో మాట్లాడును గాక. ఆరాధకునికి ఆయన మందిరానికి ఉండవలసిన సంబంధాన్ని, ప్రభువుతో సంఘముతో మనం చేయవలసిన సన్నిహితమైన సహవాసాన్ని గురించి మనము 2 దినాలు ఆలోచిస్తూ వస్తున్నాం. ఇంతవరకు 3 వర్తమానాలు విన్నాం. నిన్న ఉదయము, ఈరోజు ఉదయం కూడా కొద్ది నిమిషాలే కానీ ఒక విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఉదయకాలం 6, 7, 8 వచనాల్లో ప్రభు యొక్క ఆవరణాల్లో, ఆయన మందిరములో ప్రవేశించే మనము ఎలా రావాలి, ఏం చేయాలి గమనించాం. పరీక్షించుకొని మనం పవిత్రపరచుకొని శుద్ధమైన హృదయముతో, నిర్మలమైన మనస్సాక్షితో, దోషారోపణ లేకుండా ప్రభువు సన్నిధికి రావాలి అనే ఒక ఆలోచన. దానికి సహాయకరంగా గంగాళం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న నీళ్లు మనం తీసుకొని మన చేతులు, మన కాళ్ళు ఈ బాహ్య ప్రపంచంలో ఉండగా కలిగే మురికి నుండి, అపవిత్రత నుండి మనం కడుగుకొని ప్రభు సన్నిధికి ఆరాధన కొరకు చేరి రావాలని గమనించాం. తర్వాత ప్రభు సన్నిధికి ముఖ్యంగా ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వస్తున్నామని ఆలోచించాం. మంటి బలిపీఠాలు కాదు, రాళ్లతో కట్టిన బలిపీఠాలు కాదు, చెక్క బలిపీఠాలు కాదు, లేక తుమ్మకర్రతో చేసి మోసే దినాల్లో చేయబడిన ఇత్తడి పొదిగిన బలిపీఠం కూడా కాదు. యెహోషువ కాలములో సాక్షార్థంగా ఒక బలిపీఠం వారు కట్టుకున్నారు. అది బలులు అర్పించడానికి మాత్రం కాదు. 2.5 గోత్రాల వారు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఎన్నటన్నటికీ 12 గోత్రాలు ఒకటిగా ఉండి సమాధానం కలిగి ఉండాలనే దానికి సూచనగా మాత్రమే ఆ బలిపీఠం, నామినల్ ఆల్టర్, నామకార్థమైన బలిపీఠం వారు నిలిపారు. యెరోబాము నెబాతు కుమారుడు, తిరుగుబాటు చేసిన వాడు, దేవుని పద్ధతికి పూర్తి వ్యతిరేకంగా, భిన్నంగా తాను చేసిన ఆలోచనల ప్రకారం అన్నీ మార్చివేశాడు. పండుగలు మార్చివేశాడు, బలులు, ధూప పీఠము, ధూపద్రవ్యాలు
అక్కడ యాజకులు, లేవీయులు రీతిగా తానే నైవేద్యం వేయడానికి, తానే బలి అర్పించడానికి ఒక బలిపీఠాన్ని కూడా తయారు చేయించాడని మనం చదువుకున్నాం. ఆహాజు కూడా ఒక పొరపాటు చేశాడు. దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఒక బలిపీఠం, వంటి బలిపీఠం, ఆ కొలతలు, ఆ మచ్చు పంపించి నేను వచ్చేలోగా దాన్ని తయారు చేయించమంటే అక్కడ ఉన్న ఊరియా అనే ఒక వ్యక్తి దాన్ని తయారు చేయించినట్టుగా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి త్రోవ తప్పించే బలిపీఠాలు, ప్రభు చిత్తములో లేని బలిపీఠాలు, ప్రభు ఏర్పాట్లో లేని బలిపీఠాలు. మనము వాక్య ప్రకారమే ముందుకు సాగవలసి ఉన్నాం. ఈ దినాల్లో అక్కడక్కడ కొంతమంది భిన్నమైన వ్రాతలు చదవడం, భిన్నమైన పుస్తకాలు, భిన్నమైన వ్యాఖ్యానాలు చదవడం, వాటికి దాసులై సంఘాలలో గలిబిలి సృష్టిస్తున్నారు. వారికే ఒక ఆరోగ్యకరమైన బోధ, అవగాహన లేకపోవడం ద్వారా అటువంటి గలిబిలి జరుగుతున్నది. మనం జీవితాంతం నమ్మిన సత్యంలో ముందుకు సాగిపోదాం. ఒకే ఉపదేశం, ఒకే సంఘం, ఒకే సహవాసం, ఒకే ఉపదేశం. ఏ వైపు విపరీతంగా మనం వెళ్ళిపోకుండా సరి అయిన రీతిగా సత్యవాక్యమును సరిగా విభజించి దాన్ని గ్రహించి దానికి మనం విధేయులమై మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు ప్రభువే మన బలిపీఠం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. హెబ్రీ 13:10 చెప్పిన మాట, ప్రభువే మన బలిపీఠం. బలిపీఠం నిర్మాణములో, బలిపీఠం వాడబడే విధానములో అన్నిటిలో మనకు పాఠాలు ఉన్నాయి. బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే బలిపీఠానికి దూరంగా ఉండకుండా, బలిపీఠానికి దగ్గరగా, ఎంత దగ్గరగా చేరి వస్తే అంత వివరంగా మనం బలిపీఠాన్ని అనుభవిస్తాం, ఆస్వాదిస్తాం. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని చూపించేది బలిపీఠం. శిలువకు దగ్గరగా వచ్చినప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధతను, విధేయతను, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని మనము లోతుగా, మరింత లోతుగా చూడగలం. దానికి 4 వైపులు ఉన్నాయి. ఉత్తరపు వైపు, పడమటి వైపు, దక్షిణపు వైపు, తూర్పు వైపు. బలి పశువు వధింపబడుట అది ఉత్తర దిక్కున జరిగింది. ఖడ్గమా నా కాపరి మీద, నా సహకారి మీద పడు అన్నట్టుగా అబ్రహాము ఎత్తిన కత్తి ఇస్సాకు మీద పడలేదు, కానీ ఇస్సాకు మారుగా పొట్టేలు మీద పడి. అలాగే మనకు బదులుగా పాపమెరుగని ప్రభు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన ఉత్తర దిక్కున ఎలా వధింపబడ్డాడో మనము ధ్యానిస్తే దాన్ని బట్టి మన హృదయంలో ప్రేమ పెరుగుతున్నది. పడమటి వైపున ఆయన ఆంత్రములు, అవయవాలు విడదీసి అన్ని కడగబడాలి. కడుగవలెను అన్నాడు. వధింపవలెను, కడుగవలెను. అన్ని ప్రాముఖ్యమైన లోపల ఉండేటువంటి ఆంతర్యాలు, ఆంత్రములు అంటే లోపలి భాగాలు, బాహ్యంగా కనబడేవే కాదు, కనబడనివి. మన జీవితం సాగడానికి ప్రాముఖ్యమైన అవయవాలు కనబడనివిగా ప్రభు పెట్టాడు. ఆల్ ఇన్వర్డ్ పార్ట్స్, దే ఆర్ వెరీ ప్రెషస్, ప్రాఫిటబుల్, ఇంపార్టెంట్. అవి చాలా ఖరీదైనవి, విలువైనవి. లివర్ కానీ, కిడ్నీ కానీ, ప్యాంక్రియా కానీ, హార్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా లోపల ఉండేవి, బయట కనబడేవి కాదు. మెదడు, ఇటువంటివన్నీ. పైకి కనబడే ఈ ముఖము, చేతులు, కాళ్ళు, ఇవి మాత్రమే కాదు. మన ప్రభు యొక్క మరుగైన జీవితం, తండ్రి ఎదుట ఆయన జీవించిన జీవితాన్ని మనం ధ్యానించడం మనకి భక్తిగా జీవితానికి సహాయకరమైన. ఆయన దైవత్వ మహిమలు, పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్య స్వభావం, ఆయన మనస్సు ఎటువంటిది, ఆయన హృదయం ఎటువంటిది, ఆయన అంతరంగం దేనితో నింపబడింది, అవి కడుగబడినట్టుగా అక్కడ చెప్పాడు. ఏ దోషము లేకుండా కడుగబడిన అవయవాలు,
పూర్తిగా దహించబడిన సంగతి మూడవదిగా చెప్పాడు. అగ్ని ద్వారా దహింపబడుట. దేవుని బలిపీఠం దగ్గర దేవుని అగ్ని ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అనే మన రక్షకుని, మన విమోచకుని పరలోకపు తండ్రి తన అగ్నితో, అంటే న్యాయమైన కోపాగ్నితో ఆయన దహించారు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని చెప్పాడు. వధింపబడిన ప్రభువు, దహింపబడిన ప్రభువు తండ్రి పూర్తిగా అంగీకరించాడు. దక్షిణ దిక్కున దహింపబడిన ఆ బలి పశువు అది పూర్తిగా బూడిద కాగా, అంటే తండ్రి అంగీకరించాడు. ఆయన జీవితంలో ఏ లోపము లేదు, ఏ కపటము లేదు, అన్యాయం లేదు. తండ్రి అంగీకరించాను కనుక బూడిద తూర్పు దిక్కున పారవేయవలెను అని ఆయన చెప్పాడు. దీపవృక్షము అది వెలుగుతున్నప్పుడు అక్కడ కూడా బూడిద ఉంటుంది. అయితే దాన్ని ఒక బూడిద చెప్పలోనే పట్టాలి. పరిశుద్ధ స్థలములో అది పడకుండా జాగ్రత్త పడాలన్నాడు. కారుతో పట్టుకోవాలి, కత్తెరతో కత్తిరించాలి. యాస్ట్రే బూడిద చెప్పలో అది ఎత్తి తీసుకుని పోయి తూర్పు దిక్కున పారవేయాలి అన్నాడు. ప్రభు కార్యాలు మరి చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి కనుక మనం వాటిని ధ్యానించినప్పుడు మన ప్రభువు, ఆయన సేవా జీవితం, ఆయన దాసునిగా ఆయన మాదిరి, ఆయన కనుపరచినటువంటి ప్రతి విధమైన తండ్రి చిత్తాన్ని జరిగించిన లోతైనటువంటి విధానం, అవి ఎక్కడ కానీ ఆయన డీవియేట్ కాలే. తండ్రి అప్పగించిన వాటిని చెప్పింది చెప్పినట్టే చేశాడు. తండ్రి చిత్తం, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ఆయన మాత్రమే చెప్పగలిగారు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని యావత్తూ చేశాను, భూమి మీద నిన్ను మహిమపరచాను అని ఆయన ఒక్కడే చెప్పగలిగాడు. తండ్రి ఎదుట ఆయన నడుచుకున్నాడు. తండ్రి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేర్చాడు. తండ్రిని వెల్లడి చేశాడు, లోకానికి ఆయన్ని చూపించాడు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, చూడనేరడు, చూచి బ్రతుకజాలడు అని చెప్పినవాడు ఆయన రొమ్మున ఉన్న కుమారుడుగా లోకానికి వచ్చి తండ్రిని ఆయన లోకానికి చూపించాడు, బయలుపరిచాడు. గనుక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను అని కొరింథీ పత్రికలో చెప్పినట్టు ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి 118వ కీర్తనలో చెప్పినట్టు ప్రభువు మన నిమిత్తమై పంపబడి విధేయుడై చేసిన సేవ, ఆయన నమ్మకస్తుడుగా చేసిన సేవ, దీనుడుగా చేసిన సేవ, ఆయన తండ్రి చిత్తాన్ని పూర్తిగా జరిగించిన సంగతులన్నీ మనము తలంచినప్పుడు ఆయన మన కొరకు వధింపబడ్డాడు, ఆయన ఆంత్రములు కడుగబడినవి, ఆయన మన కొరకు దహింపబడ్డాడు, తన కొరకు ఏది మిగిల్చుకోకుండా హీ గేవ్ హిజ్ ఆల్, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్, ఆయన తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అటువంటి ప్రభువును ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించుట, స్తుతులు చెల్లించుట ఒక అనుభవం, ఆశ్చర్య కార్యములు వివరించుట, ప్రభువును గురించి సాక్ష్యమిచ్చుట మరి ఒక అనుభవం, ఆయన నివాస మందిరాన్ని లేక ఆయన తేజో మహిమ నిలుచుస్తాను ప్రేమించుట. ఈ 3 ముఖ్యమైన అనుభవాలు 6, 7, 8 వచనాల్లో కీర్తన 26లో మనం గమనిస్తున్నాం. ఉదయకాలం మరి అప్పటికే లంచ్ టైం అయింది కనుక కొంతమంది ఇంకా చేరుకుంటారని మేము గమనిస్తూ వచ్చాం. పెద్దలు ఆలోచించి ఆరాధన ముగించగానే వాక్య ప్రకటన ప్రారంభించలేదు. ఇప్పుడు మనము 27వ కీర్తనలో ఒక వచనం, వెంటనే 27 ఉన్నది. 1 నుండి 41 వరకు ఉన్న కీర్తనల్లో 38 కీర్తనలు దావీదు రాసినది.
అంటే 39, 40, 41 అంటే ఆ కీర్తనలు కాదు, కానీ 1, 2 ఎవరు రాశారు తేటగా లేదు. దాదాపుగా ఈ సెక్షన్ 1 ఆదికాండం పాఠం ఇందులో ఉన్నది. మనకు బదులుగా, ఆదాము హవ్వలకు బదులుగా ఆయన జంతువులను వధించి, బహుశా ఒక ఎద్దును, ఒక మేకను వధించి, లేక గొర్రెను వధించి వాటి చర్మములతో ఆదాము హవ్వలకు ఆయన చొక్కాయిలు తయారు చేసి ఆయనే ధరింపచేశారు. ఇవి పూర్తిగా వివరించబడలేదు. రక్త ప్రోక్షణ లేకుండా గ్రహ విమోచన లేదు. నేను రాత్రి సువార్త కొడికలో పాడారు ఆ పాట, పాపహరణం నీకుది తరుణం అని. వజ్రగిరి జోసెఫ్ గారు మన సంఘాల్లో చాలా సంవత్సరాల క్రిందట పల్నాడులో ఉండేవారు. సత్తెనపల్లిలో వారు తెలుగు పండిట్గా ఉండి ప్రభువుని నమ్ముకొని చక్కని పాటలు రచించి నేర్పించి వెళ్ళారు. రక్త ప్రోక్షణ, గ్రహ విమోచనం. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదు. హెబ్రీ 9:22 ఉన్న వచనాన్ని ఆధారం చేసుకొని చక్కని సంస్కృత పదాలు ఉపయోగించి పాట రాశారు. అందులో మరి ఆ మాటలు మీకు ఎన్ని అర్థమవుతున్నావో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకుని పాడితే మరి విశేషంగా మనము ఆస్వాదించగలం. We will enjoy the meaning and the depth of those words. కొంతమందిని ప్రభు అలాగూ ఉపయోగించారు. మంచిది. 27వ కీర్తనలో దేవుని మందిరానికి లేక ఆయన గుడారమునకు ఎందుకు రావాలని కీర్తనాకారుడు ఆశిస్తున్నాడు. ఆయన ముఖ్యమైనవి 2 మాటలు చెప్పాడు. 4వ వచనంలో నేను చదువుతా చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును అన్నాడు. దేవుని ప్రసన్నతను చూచుటకు అన్నాడు. తర్వాత ఆయన ఆలయములో ధ్యానించుటకు అన్నాడు. ఈ ప్రసన్నత అనే మాట 90వ కీర్తనలో కూడా మనం చదువుతున్నాం. చూడండి, 90వ కీర్తన. 90 అంటే 3వ భాగానికి వెళ్ళిపోతాం. ఇది 2, అది 3వ భాగం. ప్రతి భాగములో ఆరాధికునికి, ప్రభువుకు, ఆరాధికునికి, సంఘానికి ఉండేటువంటి సంబంధాన్ని ఆయన వివరిస్తున్నాడు. 90వ కీర్తన చివరి వచనం, మా దేవుడే 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక అన్నాడు. ఈ 2 ఒకే మాట, ప్రసన్నత అని చెప్పాడు కదా. యెహోవా ప్రసన్నత చూడాలని నేను మందిరానికి వెళ్ళాలని ఆశిస్తున్నాను అన్నాడు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్ కొంతమంది చూస్తున్నారు కదా, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని 27వ కీర్తన చెప్పు. టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన మహిమలను చూడడానికి, ఆయన ప్రభావాన్ని చూడడానికి, ఆయన విశేషమైన గుణలక్షణాలను చూడడానికి, నేను ఆయన మందిరములో ధ్యానించడానికి జీవితకాలం అంతా ఆయన పర్ణశాలలో, ఆయన గుడారములో, లేక ఆయన మందిరములో, ఆయన నివాసములో నేను ఉండగోరుచున్నాను అని చెప్పాడు. సామిస్ట్ డిజైర్, ఆ కీర్తనకారుని యొక్క కోరిక. 42వ కీర్తనలో అది 2వ భాగమే. 63వ కీర్తనలో అది కూడా 2వ భాగమే. మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, నిన్న సాయంకాలం. దానిలో ప్రభు సన్నిధిలో మనము ఏమేమి పొందగలమో, అక్కడ ఏమేమి ఉన్నవో కొంత ధ్యానం చేశాం. అక్కడక్కడ మనం ఏరుకుంటూ వచ్చాం. నిన్న సాయంకాలం మనం తలంచినవి మరలా నేను జ్ఞాపకం చేయాలని ఆలోచన చేయడం లేదు. ఇక్కడ 27వ కీర్తనలో చెప్పిన దానికి 90వ కీర్తనలో చెప్పిన దానికి కొంత తేడా ఉన్నాయి. ఏమిటి తేడా అంటే, ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్.
ప్రభు యొక్క సౌందర్యాన్ని చూడడానికి నేను మందిరములో నివసింపగోరుచున్నాను అని అక్కడ చెప్పాడు. అది మొదటి భాగమే, ప్రథమ స్కంధంలో 27వ కీర్తన. కానీ 90వ కీర్తన అంటే 3వ భాగం. ఇక్కడేం చెప్తున్నాడు? మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక అన్నాడు. అంటే ఆయన ప్రసన్నతను చూడడం అది ఒక ఎత్తు, ఆయన ప్రసన్నత మన మీద ఉండడం అది మరి ఒక ఎత్తు. అర్థమైందా? గనుక ప్రభువు యొక్క సౌందర్యాన్ని తిలకించడం, దాని కొరకు మనం రావాలి. ఆ సౌందర్యముతో మనము నింపబడాలి. మన జీవితాల్లో ప్రభువు యొక్క సౌందర్యం కనబడాలి. అంటే వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ, ద బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభువు యొక్క మహిమలను, ఆయనలో ఉన్న ఆ కాంతిని, ఆయనలో ఉన్న ఆ గుణలక్షణాలను, ఆ సౌందర్యాన్ని మనము లోకములో ప్రతిబింబింప చేయాలి. ఆయనకు ఆరోపించండి అని 29లో చెప్పాడు. ఇటువంటి మాటలు కీర్తన గ్రంథంలో చాలా చోట్ల ఉన్నాయి. మీకు సాధ్యమైతే ఏరుకొని ఒక చోట కూర్చండి. వాట్ వి గివ్ హిమ్, ఆయనకి మనం ఏమి చెల్లించాలి, లేక ఆయనకి ఏమి ఆరోపించాలి, దాన్ని ఇంగ్లీష్లో అస్క్రైబ్ అంటూ హిమ్, ఆయనకు ఆరోపించండి అని చెప్తాడు. ప్రభావాన్ని ఆరోపించండి, నీతిని ఆరోపించండి, ఘనతను ఆరోపించండి, మహిమను ఆరోపించండి. అటువంటి మాటలు ఉన్నాయి. పంపబడిన కుమారుడు తండ్రిని ఘనపరచి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన వెళ్ళిపోయాడు. నిర్గమకాండం 24వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 24వ అధ్యాయం. 24 అనగానే సీనాయి కొండ మీదకి ఎక్కి రమ్మని ప్రభువు మోషేను పిలుస్తున్నాడు. నీవు రావాలి, అహరోను రావాలి, నాదాబు అబీహులు రావాలి, ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది రావాలి, యెహోషువ కూడా రావాలి, వారు దూరంగా ఉండాలి, నీవు మాత్రం నన్ను సమీపించాలి అని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పిన ప్రకారమే వారు చేస్తున్నట్టు నిర్గమ 24లో మనం గమనిస్తున్నాం. ఈ కొండ మీదకి వెళ్ళిన వాడు 32లో ఆయన మళ్ళా దిగి వచ్చాడు, రావాల్సి వచ్చింది. బంగారు దూడను చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండ దగ్గరే పాపం చేశారు. గ్రేట్ సిన్, గ్రేట్ రెబెలియన్, గొప్ప పాపం చేశారు, గొప్ప తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు చేయకూడదు చేశారు. అసలు ధర్మశాస్త్రంలో ఏమని చెప్పబడిందంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రభు ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల అందే కానీ ఏ రూపము నువ్వు చేసి కొనకూడదు, సాగిలపడకూడదు. విగ్రహారాధనను పూర్తిగా ఆయన ఖండించి ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞలు చెప్పాడు. నోటిని చెప్పాడు 19వ అధ్యాయం 20వ అధ్యాయం. తర్వాత చెప్పిన వాటినే ఆ పలకల మీద, రాతి పలకల మీద చెక్కి వాటిని వ్రాసి ఇవ్వాలని ఆయన కొండ మీదకి మోషేని రమ్మన్నాడు. మోషే పరిచారకుడు, దైవజనులు పాల్ గాంధీ గారు యెహోషువను గురించి చెప్తున్నారు కదా, పరిచారకుడు కూడా ఆయనతో ఉన్నాడు. మోషేతో ఉండి యెహోషువ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అక్కడ వారు ఇంకా కొండ దిగి రాలేదు. ప్రభువే వెళ్ళమని చెప్పాడు. ఎక్కి రమ్మన్నవాడు ఆయనే. 24లో దిగి వెళ్ళు, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, ఈ ప్రజలు త్రోవ తప్పిన వారు నా ఆజ్ఞలు ధిక్కరించారు, నువ్వు త్వరగా వెళ్ళు అన్నాడు. అప్పుడు పాళెములో ధ్వని ఉన్నది, శబ్దం ఉంటే ఆ శబ్దము
అదేదో సంగీత ధ్వని అనుకున్నాడు యెహోషువ. కానీ మోషే చెప్పాడు, అది యుద్ధ ధ్వని కాదు, అది సంగీత ధ్వని కాదు, అది తిరుగుబాటు ధ్వని. మనం వెళ్దాం, ప్రభు వీధికి వెళ్ళమని చెప్తున్నాడు. ఆ తప్పిపోయిన పరిస్థితిలో మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తే సీనాయి కొండ దగ్గర బంగారు దూడం చేసుకున్నప్పుడు ప్రభు శిక్ష విధించినప్పుడు ఒక్కరోజు ఎంతమంది చనిపోయారు? చూసి చెప్తారా? చూసే చెప్పండి. అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన మొదటి రోజున ఎంతమంది నమ్ముకున్నారు? ఇంచుమించుగా ఇది బాగా గుర్తుంది, 3,000 మంది. ఇదే నంబర్ అక్కడ కూడా చెప్పాడు. 3,000 మంది హతులైపోయారు, ఆవేళ చంపబడ్డారు. 3,000 మంది కాదు, అసలు మొత్తం చనిపోవలసినే వాళ్ళు మొత్తం ఎవ్వరు మిగలకుండా ఒక మోషే యెహోషువ మిగిలిపోవలసిన వారు. కానీ మోషే అడ్డుపడ్డాడు. ఆవేళ కీర్తనలో ఆ మాట రాశాడు. ఆయన కోపం వారి మీదకి వస్తుండగా మోషే అడ్డుపడ్డాడు. 2 సార్లు గంభీరమైన విజ్ఞాపన చేశాడు ఆయన. ఒకటి నిర్గమకాండం 32లో చేశాడు, రెండవది సంఖ్యాకాండం 14లో చేశాడు. ఈ ప్రజలను నీవు నాశనం చేస్తావా? నీవు వెలపలికి తెచ్చావు, ఐగుప్తులోంచి తెచ్చావు, కానీ వాగ్దాన దేశంలో చేర్చడానికి నీకు శక్తి లేక నీ వారిని నాశనం చేశావని లోకమంతా చెప్పుకుంటారు. ప్రభువా, ఘనమైన నీ నామో నిమిత్తం నువ్వేం చేస్తావయ్యా? వద్దు 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 వద్దు, నీ కోపం వారి మీద పడనీయవద్దు. నీవంతగా అనుకుంటే నీవు రాసిన నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచిపెట్టమన్నాడు. ప్రభువు సన్నిధిలో తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కొరకు, లక్షలాది ప్రజల కొరకు భారముతో విజ్ఞాపన చేసిన వాడు మోషే. మోషే గొప్ప విజ్ఞాపనకర్త, చక్కని మధ్యవర్తి. అడ్డుపడ్డాడు. ఆ పరిస్థితిలో ధర్మశాస్త్ర పలకలు తెస్తే మొత్తం అందరూ చనిపోవాల్సింది. అందుకే ఆయన ఏం చేశాడంటే, బికాస్ దే బ్రోక్ ద లా ఆఫ్ గాడ్ ఆల్రెడీ, హీ బ్రోక్ ద టేబుల్స్ ఆఫ్ స్టోన్, రార్తి పలకలు అని పగిలగొట్టాడు. ఈ పరిస్థితిలో ధర్మశాస్త్రం మీకేం క్షేమకరం కాదు. ప్రభు ఏం చేశాడంటే, ఆ పగులగొట్టిన పలకల వంటి పలకలే, అటువంటి సైజు పలకలే నీవు తయారు చేసుకురా, మళ్ళా నా దగ్గరికి రా, నేను రాస్తాను, మొత్తం రాస్తానని ఆయన వాటిని పూర్తిగా వ్రాసి ఇచ్చాడు. మన ఆలోచన ఏమిటంటే, ధర్మశాస్త్రములో మొట్టమొదటిగా చెప్పిందే అది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదే వాళ్ళు పగలగొట్టారు. మొదటి 2 ఆజ్ఞలు అనుకుందాం, లేక మొదటి 2-3 ఆజ్ఞలు అనుకుందాం, అవే వాళ్ళు ధిక్కరించారు. వారు ధర్మశాస్త్రమును ధిక్కరించినందువల్ల, ఇంగ్లీష్లో బ్రేకింగ్ అంటారు, మోషే తన చేతుల్లో ఉన్న పలకలు పగలగొట్టాడు. కోపంతో అని కాదు, అప్పటికే వారు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు. తర్వాత మోషే వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రభు 3,000 మంది మాత్రమే చంపబడ్డారు, మిగతా వారు చంపబడకుండా తప్పించాడు. ఆ రోజే లేవీయులు ప్రభు పక్షంగా వచ్చారు, వారు పరిచారకులుగా అంగీకరించబడినట్టు మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు అనుకున్నారేమో మీరు. నిర్గమకాండం 24లో ఏమంటాడంటే, ఈ ధర్మశాస్త్రమును వ్రాయడానికి రమ్మని పిలిచినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన ముఖ్యులు, నాయకులు, 70 మంది పెద్దలు, నాదాబు, అబీహు, అహరోను, మోషే, అహరోను, నాదాబు,
అహరోను, నాదాబు, అబీహులు ముగ్గురు, మోషే 4, యెహోషువ 5. ఈ 5 ముఖ్యమైన నాయకులు ప్లస్ 70, 70 + 5, 75 మంది చూచారు అన్నాడు. ఏం చూశారు చదువుకున్నాం. 24 10 చదవండి. నిర్గమకాండం 24. ఇశ్రాయేలుల దేవుని చూచిరి అన్నాడు. కింద వారేమో దూడలు చేసుకుని గంతులు వేస్తున్నారు, కానీ పైకి వెళ్ళిన వారు దేవుని చూచిరి అన్నాడు. ఎలా? ఎటువంటి ఆకారం? ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది. ఇంత జరిగినా కూడా ఇశ్రాయేల్లోని ప్రధానులకు ఈ హాని కలుగలేదు, చేయలేదు అన్నాడు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొని. 27వ కీర్తనలో మనం ఏం చదువుకున్నాం? ప్రభువా, నీ గుడారంలోనికి రాగోరుతున్నాను, నీ పర్ణశాలలోనికి రావాలనుకుంటున్నాను, నీ మందిరములో, నీ ఆలయములో నేను నివసింపగోరుతున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నిన్ను చూడాలని నాకు ఆశయ, నిన్ను చూడాలని నాకు ఆశయ అని పాటలు ఉన్నాయి కదా. మనం పాట వరకే పాడుకుంటున్నాం, కానీ ప్రభువుని చూడలేకపోతున్నాం చాలాసార్లు. ప్రభువును చూడాలి. బైబిల్ చదివేటప్పుడు రోజు ప్రభువును చూడాలి. ఆ వాక్యములో ఆయన ఎలా ఉన్నాడు, ఆ గ్రంథములో ఆయన ఎలా ఉన్నాడు, ఆ అధ్యాయములో ఆయన ఎలా ఉన్నాడు చూడాలి. అది ఇట్ గివ్స్ అస్ ఏ కంప్లీట్ పిక్చర్. మన ప్రభువు ఎవరో, ఎటువంటి వాడో ఆ పూర్తి పటాన్ని మనకిచ్చేది బైబిలే, వాక్యమే. 66 గ్రంథాలు. ఆలయములో ఆయన మహిమ, ఆయన తేజస్సు. ఆలయములో నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఉన్నది. ఆయన పాదముల క్రింద ఆ తేజస్సు ఉన్నది, దానితో నింపబడ్డారు. వారు దేవుని చూచిరి, వారికే హాని కలుగలేదు అని చెప్పాడు. ఉన్నారా? వారు దేవుని చూచిరి అని చెప్తున్నాడు. నిర్గమకాండం 40వ అధ్యాయానికి రండి. 3-4 వచనాలు చదువుకుందాం, అన్నీ తెలిసినవే. అప్పుడు మనకి అర్థమవుతుంది 4 వచనాలు చదివిన తర్వాత. 40వ అధ్యాయం 34 చదవండి. మేఘము మోషే ఆనాటి లక్షలాది ఇశ్రాయేలు ప్రజలందరిలో ప్రత్యేకమైన భక్తుడాయన. కానీ తాను కూడా మందిరములోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ వస్తువులన్నీ ఎవరు తయారు చేశారు? బెసలేలు, అహోలియాబు తయారు చేసినవే. కానీ ఏంటి ఈరోజు వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? ఆ గుడారము ఆయన తేజస్సుతో నింపబడెను అన్నాడు. నంబర్ 1. మళ్ళా సొలొమోను దినాల్లో కూడా అదే మాట మనం చూస్తున్నాం. చూడండి, రాజుల గ్రంథం అలాగే దినవృత్తాంతముల గ్రంథములో ఈ సంగతులు చెప్పాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథంలో కూడా చెప్పాడు, కానీ దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు మందిరం కట్టబడింది. అది గుడారం మోసే కాలం, ఇది సొలొమోను కాలం. ఆయన చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చినది, దహన బలులను
ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. బా, ఇంకెక్కడ ఖాళీ లేదండి. మందిరము నిండా దేవుని తేజస్సు నిండిపోయింది. తేజస్సు అన్నాడే ఆ మాట, తేజో మహిమ అన్నాడే, ఒక మేఘము అన్నాడే. ఆయన నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటి ఆకాశ తేజస్సు, మండలపు తేజస్సుతో నింపబడిన ఆ పర్వతం వారు చూచారు, దేవుని చూచిరి అని రాస్తున్నారు. ఆ తరువాత మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చదవండి. నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో ఇది 1000 ఏండ్ల పాలన కాలంలో ఉన్న ఆలయం. నిర్గమకాండం, గుడారం, రాజుల గ్రంథం కానీ, వృత్తాంతముల గ్రంథం కానీ, సొలొమోను కాలంలో ఉన్న ఆలయం. ఇది 1000 ఏండ్ల పాలనలో ఉండే ఆలయం. మరి ఇక్కడేమున్నది? యెహోవా తేజస్సుతో, తేజో మహిమతో అది నిండి ఉండెను అని రాస్తున్నారు. అంతకుముందు యెహెజ్కేలు ఏమన్నాడంటే, పట్టణంలో నుండి వెళ్ళిపోయింది, మందిరంలోంచి వెళ్ళిపోయింది, ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయింది, దేవుని మహిమ వెళ్ళిపోయింది, ప్రజలకు దూరమైంది, పట్టణానికి దూరమైంది, మందిరమే మిగిలిపోయింది, మహిమ లేని మందిరం. విన్నారా? ఈరోజు మనం కూడా మహిమతో నింపబడిన మందిరాలుగా ఉండాలి. మందిరానికి ఇవ్వడం మన వంతు, మందిరం కట్టడం మన వంతు, కానీ మందిరాన్ని మహిమతో నింపడం ఆయన వంతు, అది మంది కాదు. మందిరం, ప్రభువు మందిరం ప్రభువు మహిమతో నింపబడాలి. సువార్తలో మహిమ ఉన్నది, వాక్యములో మహిమ ఉన్నది, ఆయన సన్నిధిలో మహిమ ఉన్నది. ఆ మహిమయే ప్రజలను ఆకర్షించేది, ఆ మహిమయే ఇక్కడికి వచ్చే ప్రజలకు భయము కలిగించేది. ద గ్లోరీ, షకైనా గ్లోరీ అంటారు. కెరూబుల మీద ఉండేటువంటి మహిమ ఆవరణంలో కనబడేది కాదు, మందిరములో కనబడేది కాదు. లోపలికి వెళ్తే, అడ్డతెర దాటి లోపలికి వెళ్తే, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు మసకగా ఉండగా, అంటే తన చేతుల్లో ఉన్న ఆ ధూపార్తిని తీసుకొని ఆ నిప్పుల మీద ధూప ద్రవ్యాలు వేస్తాడు. నిప్పుల మీద ధూపద్రవ్యాలు వేయగానే అదంతా పొగతో నింపబడుతుంది. అక్కడ ఏమున్నది అంటే అహరోను చూడలేని మహిమ ఉన్నది, దేవుని మహిమ అక్కడ. ద గ్లోరీ ఆఫ్ గాడ్, అన్స్పీకబుల్ గ్లోరీ రెస్టింగ్ ఆన్ చెరూబిమ్. అక్కడ 2 కెరూబుల పైగా వర్ణింప శక్యము కాని దేవుని తేజస్సు ఉన్నది, మహిమ ఉన్నది. అది అతడు చూడలేకపోతున్నాడు. ఏదో ప్రాణం కాపాడుకొని బయటికి రావాలా, తాను తీసుకొని పోయినటువంటి ద్రవ్యాలు సమర్పించి రక్తాన్ని అక్కడ చిందించి, అంటే చిందించబడింది బయట, లోపల ప్రోక్షిస్తాడు. తన వ్రేలితో 7 మార్లు కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆయన ప్రోక్షించి వస్తాడు. వీటన్నిటిలో ఏమున్నది అంటే ఇంటు ద ఇన్నర్మోస్ట్, లోపలికి వెళ్ళిపోతే, గుడారము లోపల, ఆలయము లోపల, 1000 ఏండ్ల పాలన కాలంలో ఉన్న ఆ మందిరము లోపల దేవుని తేజో మహిమ దానితో నింపబడింది అన్నారు. మరి మహిమ లోకములో ఎవరిలో కనబడింది? ఒకే ఒక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పారు, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నాడు. ఆ కుమారుడు ఏమై ఉన్నాడు? దేవుని మహిమ యొక్క తేజస్సు. కాబట్టి కనబడని తండ్రి మహిమను లోకములో 33 సంవత్సరాలు చూపించిన వాడు ఆయన కుమారుడే.
He was the expression of the invisible God the Father. కనబడని తండ్రి అయిన దేవునిని లోకములో చూపించాడు. ఆయన మహిమ యొక్క తేజస్సుగా ఈయన జీవించాడు. తేజో మహిమ అన్నాడు. ఆయన సౌందర్యం, ఆయన తేజస్సు, ఆయన ప్రభావం, ఆయనకి వాటికి ఎన్నో రకరకాల మాటలు రాశాడు. హెబ్రీ భాషలో రకరకాల మాటలు ఉండొచ్చు, లేక ఒకే మాట ఉండొచ్చు, కానీ మనకి అనువాదాలు పదజాలం వేరుగా ఉన్నాయి. ఆ మహిమను ఆయనకు చెల్లించాడు. ఆ మహిమను ఎవరు చూడలేదు. ఆయన దయపాలిస్తే తప్ప ఆ సౌందర్యాన్ని మనం చూడలేము. ప్రభు సన్నిధి ఆయన మహిమతో, ఆ వెలుగుతో, తేజస్సుతో నింపబడింది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి. మనం ఇలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమి ఉంటుంది? ప్రభు యొక్క సన్నిధి కాంతి. ఆ కాంతి మన జీవితాలను ప్రకాశింపచేస్తుంది. ఏ విధమైన సౌందర్యము లేని ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తన సౌందర్యాన్ని అనుగ్రహించారు. చూడండి, 45వ కీర్తన ప్రభును గురించి ఏమని రాస్తున్నాడో ఒక్క మాట మనం చదువుకుందాం. కీర్తన 45 2వ వచనంలో ఏమన్నాడు? నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎంత చక్కని మాట. ఫెయిరర్ దెన్ ఆల్ అదర్ మెన్. లోకములో ఉన్న మనుషులందరికంటే నీవే సుందరుడవు, అతి సుందరుడవు అంటున్నాడు. ఈ కీర్తన కౌరవ కుమారులు చేసిన ధ్యానం ప్రేమను గూర్చిన పొంగు వచ్చింది. ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అన్నాడు. స్టవ్ మీద పాలు పెట్టి ఆన్ చేస్తే ఏమవుతాయి? చూడకపోతే, సిమ్లో పెట్టకపోతే పొంగిపోతాయి కదా. ఆ పొంగు రావాలి. పాలు పొంగితే శుభ సూచన అని కొందరు అనుకుంటారు. కావలసి ఇంట్లో వెళ్ళాలంటే ఎవరు వచ్చినా, పెద్దలు వచ్చినా, సేవకులు వచ్చినా, ఎవరు వచ్చినా పాలు మాత్రం పొంగించేదే చేస్తారు. లేకపోతే ఏ కీడు వస్తుందో, ఏ శాపం వస్తుందో అని. వచ్చేది ఖాయమే, వచ్చేదేమో ఖాయమే. మీరు ఎన్ని పాత్రలు పొంగించినా వచ్చేది వస్తుంది. అది దాన్ని ఎవరు అటగించలే. మనల్ని కాపాడేవాడు ప్రభువు, ఆయన కృప, ఆయన సన్నిధి తప్ప ఆచారాలు కాదు. లోకాచారాల ప్రకారం మనం ఏది చేయకూడదు. తెలియని రీతిగా, తెలిసి కానీ తెలియక కానీ వాటికి మనం లోబడకూడదు. పొంగు రావాలి. అది నష్టం. ఇది క్షేమకరం. ఇది అవసరమైన పొంగు. ఇది ఎన్ ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ అవర్ హార్ట్. బెన్యామీనును చూస్తే యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చిందని రాశాడు. మీ బైబిల్లో ఉంటుంది, చూసుకోండి. తర్వాత నిర్గమకాండం నుండి ప్రకటన వరకు దొరకదు, ఆది కాండంలోనే ఉంటుంది. పొర్లుకొని వచ్చింది. నిన్ను చూస్తుంటే అంటారు మనుషులు, నాకు మండుతుందంటారు. పొంగు రాదు, మండుతుందంటారు. నాకు ఎక్కడో మండుతుందంటా ఉంటారు కొంతమంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అవి మనకి తగినవి కాదు. ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు ఆ బబ్లింగ్, ఆ ఓవర్ఫ్లోయింగ్, ఆ పొంగు, ఆయన్ను ధ్యానించుట ద్వారా మన హృదయాల్లో నుండి వచ్చే భక్తిపూర్వకమైన ఉత్సుకత, ఆ పొంగు రావాలి. ఆ పొంగుతో ఒక్క మాట మనం చెప్పిన, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఆయనకి ఎంతో తృప్తికరం. నా బిడ్డ, నీ ఆరాధన నేను అంగీకరిస్తున్నాను అనుకుంటాడు. నాడా ఎంతసేపు చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. క్లుప్తంగా చేసినా కూడా అది పొంగుతో కూడినదిగా ఉంటాయి. ఇక్కడ సౌందర్యం. ఈ కీర్తన అంతటిలో
రాజును గురించిన సౌందర్యం, పెండ్లి కుమారుని గురించిన సౌందర్యం చెప్పాడు. ఆయన శౌర్యం చెప్పాడు, ఆయన బలము చెప్పాడు, ఆయన పరాక్రమం చెప్పాడు, ఆయన అభిషేకం చెప్పాడు, ఆయన వస్త్రాలు చెప్పాడు కదా. 45వ కీర్తన చాలా ఉంది. సాధారణంగా ఎంగేజ్మెంట్స్లో చదువుతూ ఉంటారు కానీ, వివరిస్తారు కానీ, మన ప్రభువును గురించి వ్రాయబడిన గీతం అది. ఆయన సింహాసనం, ఆయనకు శత్రువులు ఉన్నారు, వారందరి మీద ఆయన జయం పొందినవాడు అంటూ, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు అని ఆ రాజకుమార్తెను గూర్చి ఆయన మాట్లాడుతూ 11వ వచనంలో ఏమన్నాడు చదవాలి. ఈ రాజు అంటే ఇటువంటి రాజు, ఈ సంపన్నుడైన రాజు, ఈ సుందరుడైన రాజు, ఈ బలము గల రాజు, శక్తి గల రాజు, తేజస్సు గల రాజు, విజయవీరుడైన రాజు, అభిషిక్తుడైన రాజు, అగరు వాసన, గోపరస వాసన, లవంగిపట్ట వాసనతో నిండిన వస్త్రాలు ధరించిన రాజు, రాజనగరులో ఉండే రాజు, ఈ రాజు నీ ప్రభు, ఇటువంటి రాజు నీ ప్రభు అని ఏమన్నాడు. అతడు నీ సౌందర్యమును కోరేవాడు. అంతే. అసలు అక్కడ 27వ కీర్తనలో ఉన్న మాట, తిరిగి 90వ కీర్తనలో ఉన్న మాట రెండు కలిపితే అంతే. ఈ రాజు సుందరుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారం మనం ఆషామాషిగా రాకూడదు. ఎలా రావాలి? విలువైన వస్త్రాలు ధరించుకొని రావాలి కదా. అవునా? అతడు ఈ సౌందర్యము కోరినవాడు అంటాడు. శుద్ధిగా ఉండాలి మనం, కానీ బట్టల సౌందర్యం కాదు, బంగారు కాదు, ఆభరణాలు కాదు, అలంకారాలు కాదు, లోకరీతిగా ఉండేటువంటి ఏది కాదు. ఇన్నర్ బ్యూటీ, ఆంతర్యములో ఉండే సౌందర్యం, శీలములో, జీవితంలో, లక్షణాలలో, నడవడిలో ఉండే సౌందర్యం, ద బ్యూటీ ఆఫ్ అవర్ క్యారెక్టర్. దానితో వచ్చి మనము ఆయనను ఆరాధించాలని ప్రభు యొక్క కోరిక. ఈ రాజు అతి సుందరుడు. 76వ కీర్తన 4వ వచనం కూడా చదువుకుందాం. ఆయన సౌందర్యమును గురించి అక్కడ వర్ణిస్తూ ఒక మాట చెప్పాడు. మనం ముగించుకుందాం. దుష్టమృగములుండు పర్వతముల సీనరీస్ చాలా బాగుంటాయి కదా. అక్కడెక్కడ ఫోటోగ్రాఫర్స్ వాటిని ఎంపిక చేసుకొని తీసి వాటి ద్వారా చాలా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభు ఎటువంటి వాడంటే, దుష్టమృగములుండు స్థలాల కన్నా, ఆ పర్వతముల సౌందర్యము కన్నా ఆయన అధిక తేజస్సు గలవాడ. ఈ రాజు ఎటువంటి వాడంటే, ఆయన మనం వర్ణింప శక్యము కాని సౌందర్యం కలవాడు. పరిశుద్ధతలో, నీతిలో, సత్యములో, యథార్థతలో ఆయన వంటి వాడు లేడు. అంత సౌందర్యం, తేజస్సు, ఆ కాంతితో నిండినవాడు. ఆయన మన సౌందర్యమును కోరినవాడు. కనుక ఈరోజు మనం ప్రభువు సన్నిధికి ఎలా రావాలి అంటే, ఎలా రావాలి అక్కడే చెప్పాడు. చదవండి. కీర్తన 29:2 చెప్పాడు. 29:2 ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట మీరు సాగిలపడండి. ప్రతిష్ఠితమైన ఆభరణాలు అన్నాడు. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ అవర్ కమిట్మెంట్, మన సాక్రిఫైసెస్, మన త్యాగం, మన సమర్పణ, మనము అంకిత భావముతో రావడం, అది ఆయన కోరుకుంటున్నాడు. దానితో రమ్మన్నాడు. ప్రతిష్ఠితమైన ఆభరణాలు. 96వ కీర్తన 9లో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మీరు యెహోవాకు నమస్కారం చేయమని. ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అన్నాడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనలో ఉండవలసిన సౌందర్యం ఏమిటంటే, స్నానం చేసి రావడం, శుద్ధిగా ఉన్న బట్టలతో రావడం,
సమాజానికి అభ్యంతరం లేకుండా ఉండడం అవసరమే, కానీ లోక సంబంధమైన సౌందర్యం కాదు. We should never misinterpret the word of God. వాక్యాన్ని మనము అపార్థం చేయకూడదు, తప్పు వ్యాఖ్యానం చేయకూడదు. ఆత్మీయమైన సౌందర్యం, జీవితంలో ఉన్న సౌందర్యం, దేవుని దృష్టికి విలువ కలిగిన సౌందర్యం, దాంతో వచ్చి ఆరాధించమని ఆయన చెప్తున్నాడు. ఈ తలంపులు ప్రభువు మన కొరకు దీవించునుగాక. ఆయన సౌందర్యాన్ని, ఆయన తేజస్సును మనం గ్రహింపజాలి, కానీ ప్రభు బయలుపరచిన మేరలో వాటితో మనం నింపబడి ప్రభు సన్నిధికి వచ్చి విరిగి నలిగిన మనస్సు అదే బలుల కంటే శ్రేష్టమైనది అని ఆయన చెప్పాడు. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, శాంక్టిటీ, ద బ్యూటీ ఆఫ్ శాంక్టిటీ, ద బ్యూటీ ఆఫ్ హ్యూమిలిటీ, ద బ్యూటీ ఆఫ్ యూనిటీ, ద బ్యూటీ ఆఫ్ అవర్ కమిట్మెంట్. మన అంకిత భావం, మన సమర్పణతో, మన త్యాగ బుద్ధితో ప్రభువును ఘనపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తల్లవచ్చు. కృపగల మా ప్రియ ప్రభువా, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, చాలాసార్లు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, క్షమించండి. బోధించుటకు మీ ఉపకారాత్మను మాలోనే ఉంచారు. అంతేకాక సంఘయుగం అంతటికీ మీరు మీ వాక్య సత్యములను ఎరిగిన వారిని మీ చేతిలో పదును పెట్టి సిద్ధపరచి వారిని ఉపయోగిస్తూ వారి ద్వారా మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. మీ సౌందర్య ప్రభావమును, మహిమలను ధ్యానించుటకును మీరు కోరుచున్న ఆ సౌందర్యంతో మిమ్మను ఆరాధించుటకు, జీవించుటకు, సేవించుటకు మమ్మను ఒక్కొక్కరిని ఈ ధ్యానాల ద్వారా ఆయత్తపరచుమని గాస్పెల్ హాల్ అసెంబ్లీకి ప్రేమతో హాజరైన ఆయా స్థానిక సంఘాల పరిశుద్ధులకు మీ కృప సమృద్ధిగా అందించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. అందరికీ